సంక్రాంతి సంగతులు ప్రభుత్వం మారింది. ఊరి ఇంకా? సంగతులు ఏంటి? సరే సరే ఎట్రా నీతను పడుంది ఇట్లా. ఏం మారింది ఊరు, ఏం మారింది చెప్పు కనీసం. ఏంటి మావా అలా మాట్లాడతావు? ఏం మారింది? ప్రభుత్వం మారింది. ఉమ్, మా చంద్రన్న వచ్చారు ప్రభుత్వం. ఆ. మా అన్న పవన్ కళ్యాణ్ ఉన్నారు డిప్యూటీ సీఎం గారు. కాదురా, అంతకుముందు మా అత్త మాకు రోజు ఫోన్ చేసి చెబుతుంది. అంతకుముందు 8 మందు షాపులు క్లోజ్ అయిపోయి నిన్న అర్ధరాత్రి 12 కూడా మందు దొరుకుతుంది బయట. ఎన్ని బెల్ట్ షాపులు రా, నాకు అర్థం కాదు. అడిగితే బెల్ట్ షాప్ కదరా, ఎంత తాగొస్తున్నారా? 600 సంపాదిస్తే 400. మావా ఆ, నీకు నాణ్యమైన మద్యం కావాలి అన్నారు. అవును, నాణ్యమైన మద్యం ఇచ్చారు చంద్రన్న. నాణ్యమైన మధ్య అయితే బెటరే రా. కాకపోతే మీరు ఏం చేస్తున్నారా? ఏడ చూసినా మండి షాపులు రా, అన్ని బెల్ట్ షాపులు ఏడ ఉన్నాయంటరా. అని ఏం లేదు మావా, ప్రజలకు కావాల్సిన నాణ్యమైన మద్యం కావాలి. అందుకని నాణ్యమైన మద్యం ఇచ్చారంటారు. అవును, చంద్రన్న మాట అంటే మాటే. అందరినీ తిరుపతిలో కూడా ఎక్కడ లేని బెల్ట్ షాపులు అన్ని పెట్టారు. మా అందుకే అనుకుంటా తొక్కిసలాట జరిగింది. తిరుపతి జిల్లాలో కూడా ఎప్పుడు లేని 10 బెల్ట్ షాపులు పెట్టారు. అదేంటారు మీ ప్రభుత్వం? మా అన్న పవన్ కళ్యాణ్ చూసుకుంటాడు మావా. ఏం చూసుకుంటాడు రా? అన్ని బెల్ట్ షాపులు పెట్టినప్పుడు అప్పుడు కదరా దీక్ష చేయాల్సింది, ఇప్పుడు కాదు కదరా. మా అన్న దీక్ష చేస్తూ అన్ని దానికి సంబంధించిన అన్ని లడ్డూలో చూసుకుంటాడు.